ఒక యవనస్తుడు ఒక కుటుంబంలో రక్షింపబడ్డాడు. వాళ్ళ తల్లి భయంకరమైన మాంత్రికురాలు. ఆయన ఒక్కడే రక్షింపబడ్డాడు. మందిరానికి వచ్చినప్పుడు పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు. కానీ ఇంటికి వెళ్ళగానే డ్రై అయిపోతున్నాడు. ఎందుకంటే తన తల్లి ఒక మాంత్రికురాలు. ఏడుస్తున్నాడు. వాట్స్ రాంగ్ లార్డ్, ఏంటిది ప్రభు ఇది అని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఒక దైవజనుడు పరిచయమైనాడు. అప్పుడు ఏమన్నాడంటే, నీ దేహము దేవుని ఆలయముగా మారాలంటే, నీ దేహము దేవుని ఆలయముగా మారనంత కాలం యు విల్ బికమ్ డ్రై. దట్ స్పిరిట్ విల్ డామినేట్ యు. నీ ఇంట్లో మీ తల్లి ఏ కార్యకలాపాలు అయితే చేస్తుందో ఆ శక్తి నిన్ను డామినేట్ చేస్తుంటది. నీ దేహము దేవుని ఆలయముగా మారితే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని డామినేట్ చేస్తాడు. ఈరోజు నీ కుటుంబంలోని నీ పరిస్థితులు తీసుకొని వచ్చిన శక్తి ఎందుకు నిన్ను డామినేట్ చేస్తున్నాయి? నీ కుటుంబంలో ఉన్న పోరాటాలు తీసుకొని వచ్చిన ఆ ఆత్మ ఎందుకు నిన్ను డామినేట్ చేస్తుంది? కారణం ఏంటంటే నీ దేహము ఇంకా దేవుని ఆలయముగా మారలేదు కాబట్టి. ఆ దైవజనుడు చెప్పగానే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడా. ఎప్పుడు వెళ్ళినా గాని ఆ శక్తి ఈ వ్యక్తిని డామినేట్ చేస్తూ ఉండేది. కానీ ఆత్మతో అభిషేకించబడి ఎప్పుడైతే ఇంట్లో అడుగుపెట్టి మాట్లాడుతూ ఉంటే క్రమక్రమముగా ఆ తల్లిలో ఆ ఇంట్లో ఉన్న శక్తులన్నీ కూడా కుప్పకూలిపోయినాయి.